ఏనుగు పిల్లలు మరియు మొసలి పిల్లలు. 4 ఏనుగు పిల్లలు కలిసి ఉండేవి. నలుగురు కలిసి ఆడుకోవడం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం. నలుగురు నది ఒడ్డున ఆడుకునేవాళ్లు. అక్కడే నీళ్లలో మొసలి పిల్లలు కూడా ఉండేవి. అవి ఏనుగు పిల్లలతో ఆడుకోవాలని అనుకుంటూ ఉండేవి. నేను కూడా మీతో ఆడుకోవాలి. కానీ నువ్వు ఎలా ఆడుకోగలవు? మీరు నీళ్ళల్లో ఉంటారు కదా. పాపం మొసలి పిల్లలు దీనంగా వాళ్ళని చూస్తూ ఉండేవి. ఒకరోజు ఆ ఏనుగు పిల్లల్లో ఒకదాన్ని సర్కస్ లో పనిచేసే అతను తీసుకుని వెళ్లిపోయాడు. ఈ ఏనుగు పిల్ల సరిగ్గా ఉంటుంది. ఇంకా చిన్నదే కదా, దీనికి అన్ని నేర్పిస్తాను. ఇది నాకు ఎంతో పనికొస్తుంది. సర్కస్ లో దీని విన్యాసాలు చూడ్డానికి చాలా మంది వస్తారు. ఏనుగు స్నేహితులు ఆ మనిషి వెనకాలే వెళ్తూ వెళ్తూ నది దగ్గరికి చేరుకున్నాయి. అక్కడ ఆ మనిషి ఏనుగు పిల్లని తన పడవలో కూర్చోబెట్టుకుంటున్నాడు. అరే, త్వరగా ఏమైనా చెయ్యాలి, లేకపోతే అతను మన మిత్రుడిని తీసుకెళ్లిపోతాడు. హాహా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఏనుగు పిల్లను ఆ మనిషి తీసుకువెళ్లడం మొసలి పిల్లలు చూసి ఆ పడవని చుట్టుముట్టేశాయి. వాళ్ల భయంతో ఏనుగుని వదిలేసి ఆ మనిషి పారిపోయాడు. కాపాడండి, కాపాడండి! ఇన్ని మొసలి పిల్లలా? అరే, ఇన్ని నన్ను చంపేస్తాయి, కాపాడండి! మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు నా ప్రాణాలను కాపాడారు. ఇవాల్టి నుంచి మీరు కూడా మా మిత్రులే. మీరు కూడా మాతో కలిసి ఆడుకోవచ్చు. మేము బంతితో ఆడుకున్నప్పుడు మీరు నీళ్ళల్లోంచి దాన్ని బయటికి విసిరేయండి, సరేనా? ఈ విధంగా ఏనుగు పిల్లలకి మొసలి పిల్లలకి మంచి స్నేహం కుదిరింది. అందుకే ఎప్పుడూ కలిసిమెలిసి ఆడుకోవాలి అని అంటారు. దీని తరువాత వాళ్ళంతా కలిసిమెలిసి ఆడుకుంటూ ఎంతో హాయిగా ఉండేవాళ్లు. నిజాయితీ గల చిలుక మరియు దొంగ. ఒక చెట్టు మీద ఎన్నో చిలుకలు ఉండేవి. అవి ఎప్పుడూ మాట్లాడుతూ గోల చేస్తూ ఉండేవి. ఆ చిలుకలలో ఒక చిలుక ఎంతో నిశ్శబ్దంగా ఉండేది. అది ఎక్కువ మాట్లాడేది కాదు. ఒకరోజు చిలుకల గురూజీ తన దగ్గరికి వచ్చి, మేమందరం రోజంతా మాట్లాడుతూనే ఉంటాం, కానీ నువ్వు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడవు. మన మాటలే మనకి గుర్తింపు. చిలుక ఇదంతా విన్న తర్వాత కూడా ఏం మాట్లాడకుండా నించుంది. మిగిలిన చిలుకలు దాన్ని నకిలీ చిలుక అని ఏడిపిస్తూ ఉండేవారు. ఇది నకిలీ చిలుక, నిజమైన చిలుక అయితే చాలా మాట్లాడుతుంది. హా, ఇది నకిలీ చిలుక. ఒకరోజు చిలుకల గురూజీ వాళ్ళ ఆవిడ చాలా దిగాలుగా ఉండడం గమనించాడు. గురూజీ చిలుక వాళ్ళ ఆవిడతో అన్నాడు, ఏమైంది? నువ్వు ఎందుకు అలా ఉన్నావు? స్వామి, నేను నిన్నే తాజా మిర్చి తెచ్చాను. దాన్ని వండుకొని మనమిద్దరం తినచ్చనుకున్నాను. కానీ మిర్చిని ఎవరో దొంగిలించి తీసుకెళ్లిపోయారు. గురూజీ అందర్నీ పిలిపించారు. మీలో ఎవరో ఒకళ్ళు నా ఇంటి నుంచి మిర్చిని దొంగలించిన దొంగ. మా ఆవిడ ఆ చిలుక ముక్కు ఎర్రగా ఉంటుందని చెప్పింది. అప్పుడే ఒక చిలుక అన్నది, గురూజీ, మా అందరి ముక్కు పచ్చగా ఉంది. ఎర్ర ముక్కు ఉన్నది 2 చిలుకలకి. హా, ఒకటి నకిలీ చిలుక, రెండోది ఎంతో మాట్లాడే చిలుక. 2 చిలుకలను అందరి ముందు తీసుకొచ్చారు. గురూజీ ముందు ఎక్కువగా మాట్లాడే చిలుకతో అన్నారు, చెప్పు, నువ్వు చేసావా దొంగతనం? లేదు గురూజీ, నేను ఆహార వేటలో వేరే అడవికి వెళ్లాను. నకిలీ చిలుకే దొంగతనం చేసుంటుంది. గురూజీ నకిలీ చిలుకను అడిగాడు, నువ్వు చెప్పు, ఇది నిజమా? నువ్వేనా దొంగిలించింది? లేదు గురూజీ, నేను నా గూడులోనే పడుకొని ఉన్నాను. అప్పుడు గురూజీ ఇద్దరి ఇళ్లలో వెతకమని చెప్పాడు. ఎక్కువ మాట్లాడే చిలుక ఇంటిని వెతికినప్పుడు దాని ఇంట్లో మిరపకాయ గింజలు దొరికాయి. అందరూ మళ్లీ కలుసుకున్నారు. గురూజీ కోపంతో ఇలా అన్నారు,
నీకు శిక్ష పడుతుంది. దొంగతనం చేయడమే కాకుండా అబద్ధం కూడా చెప్తావా? అప్పుడు నకిలీ చిలుక ఇలా అన్నది. గురూజీ, తనని వదిలేయండి. ఇది తన మొదటి తప్పిదం. తనని క్షమించండి. నువ్వు తనని కాపాడుతున్నావా? కానీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అది నీ పేరే చెప్పింది కదా. అవును, కానీ నాకు దీని వలన ఎటువంటి ఇబ్బంది లేదు. మనమంతా ఒకళ్ళమే కదా. అందరూ తప్పులు చేస్తారు. గురూజీయే కాకుండా అన్ని చిలుకలు నకిలీ చిలుక మాటలతో ఎంతో సంతోషపడ్డారు. అందరూ కలిసి ఉండసాగారు. ఎక్కువ మాట్లాడే చిలుక కూడా క్షమాపణ కోరింది. అన్ని చిలుకలు హాయిగా కలిసిమెలిసి ఉండసాగారు.